సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, 2 లక్షల ఉద్యోగాల విడుదలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సెంట్రల్ లైబ్రరీలోకి బీజేవైఎం నేతలు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీజేవైఎం నేతలు అలాగే పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నిరుద్యోగుల పోరాటం మీద అన్న విషయము కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2009లో ఏ రకంగా అయితే విద్యార్థులను ఉద్యోగులను ఆపిర్రో, ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు నమ్మకద్రోహం చేసి ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ ఏదైతే కల్లిబోలి మాటలు చెప్పిండో అవన్నీ దొంగ మాటలు అని చెప్పి ఈరోజు నిర్ణయం అయిపోయింది. విద్యార్థులను జైల్లో ఖైదీలు వేసినట్టు గేట్లకు తాళం వేసి మరీ ఈరోజు వాళ్ళని లోపల బంధించారు. అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కరెక్ట్ నిర్ణయమో తెలుసుకోవాలి. ఇంకోటి పోలీసు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఉద్యోగాల కోసం మీతో పాటు మేము అందరం కలిసి పోరాడిన వాళ్ళం. ఈరోజు మమ్మల్ని సంఖ్యలు వేసి మమ్మల్ని లోపలేసి పెట్టి తాళాలు వేసి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది. గుర్తుపెట్టుకో, బీజేవైఎం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోయినా, విద్యార్థుల పట్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, ఉద్యోగుల పట్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు జరగబోతున్నాయి. ఖబర్దార్, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మా ఈ ఉద్యమం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అలాగే 2 లక్షల ఉద్యోగాల విడుదలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలనైతే డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు సెంట్రల్ లైబ్రరీ వద్దనైతే నిరసనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ వద్ద సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు, అదేవిధంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు. ఏమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన